హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. దెయ్యాలు దేవుళ్ళు నిజంగా ఉంటారో లేరో అన్నది ఎవరికీ తెలియదు. కానీ దేవుళ్ళు ఉన్నారని భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ ఉంటారు. కొందరు అసలు దేవుణ్ణి దెయ్యాలను అస్సలు నమ్మరు. అలాగే దెయ్యాలు దేవుడు ఉన్న చోటకు పోవని పలు యంత్రాలు కట్టుకుంటూ ఉంటారు. దేవుడు పేరు చెప్పగానే ఆమెడు దూరం పారిపోతాయని పెద్దలు అంటుంటారు. అలాంటిది ఒక ప్రదేశంలో ఏకంగా దెయ్యాలే శివాలయాన్ని నిర్మించాయని సమాచారం. అంతేకాదు, ఈ ఆలయం మన దేశంలోనే ఉందట. ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది కర్ణాటక రాష్ట్రంలోని దొడ్డబలాపురం దేవనహల్లి మార్గంలోని బొమ్మవర గ్రామంలో ఉన్న శివాలయంను దెయ్యాలు కట్టించాయని అక్కడ ప్రజలు బలంగా నమ్ముతారు. అంతేకాకుండా గుడి మీద దేవుళ్ళు దేవతల ప్రతిమలు కూడా ఉంటాయి. కానీ ఈ ఆలయం లోపల రాక్షసుల దెయ్యాల విగ్రహాలు ఉన్నాయట. ఈ ఆలయంను సుందరేశ్వర ఆలయంగా పిలుస్తారట. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో నివసించే ప్రజలు దెయ్యాలు ఎంతగానో భయపెట్టేవట. అక్కడి ప్రజలు ఆందోళనతో మాంత్రికుడి దగ్గరకు వెళ్లి పరిష్కారం అడుగుతారు. అయితే అప్పుడు ఆయన అక్కడ గుడిని కట్టమని చెప్పాడట. దీంతో వారు శివాలయంను నిర్మిస్తారు. కానీ గుడిని దెయ్యాలు కూలగొడితే ఆ మాంత్రికుడు వచ్చి వాటిని వశపరుచుకొని ఆ ఆలయాన్ని తిరిగి నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించిన ఆలయంగా అక్కడి ప్రజలు పిలుస్తుంటారు. అలాగే ప్రతి ఏటా అక్కడ పూజలు కూడా నిర్వహిస్తారట. అక్కడ ఎంతో మంది భక్తులు హాజరవుతుంటారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.